ఎంతెంత దూరం నన్ను పోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోమన్నా పోమన్నా. పొద్దున్నే సూర్యుడే వస్తా చంద్రుడే వస్తా కొట్టేసి స్వప్నాన్నిస్తా. మధ్యలో రానే మధ్యలో రానే వింటుంది వెంటాడుతా. రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే. నీరే జారి తోడై నీతో వస్తానంటే ఎప్పుడే రమ్మంటా ఎప్పుడే రమ్మంటా నేనంది నిన్నే కోరిస్తానా. ఎంతెంత దూరం నన్ను పోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోమన్నా పోమన్నా. ఫోన్ కాల్ తో ఆనందం అవతలు తట్టింది. లల్లు అంటూ అవతల నుంచి ఓ చక్కని సుతిమెత్తని పిలుపు అతని చెవిని తాకగానే అతనిలో ఆనందం ఉరకలేసింది. ప్రేమ పిలిచింది, తన కోసం ఎదురు చూసింది అనే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి. జగ్గు కూడా అంతే ఆనందాన్ని పొందుతున్నట్లు అతనికి అర్థమైంది ఫోన్లో. ఇంకా అక్కడే బోరడని కబుర్లు, ముచ్చట్లు, చాటింగులు, మీటింగులు, ఎడతెరిపి లేని ప్రేమ సైగమని. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తోరుపై చూడనా నీకోసం. నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా విందుగా మనలాగా. ఓ నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తోరుపై చూడనా నీకోసం.
ఆశ్చర్యపడ్డారు. ఇంకేముంది, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నందులో ఒక్క అడుగు ముందుకేసి, అంటే 6వ అడుగు వేసి ఇంట్లో వాళ్ళకు చెప్పి 7 అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రేమ గాథలో విలన్లు లేకపోయినా ఈ క్లైమాక్స్ కు ఎవరు విలనవుతారో, కథ ఎక్కడ ముగిసిపోతుందో అన్న ఎంత భయం. ఏదేమైనా వారి లవ్ జర్నీ గురించి చెప్పారు. అందులో అంతా నిశ్శబ్దం, టెన్షన్, బోల్డ్ సింహం ఫీలింగ్స్. అంతలోనే పెళ్లి చేయడానికి నువ్వు రెడీ అన్న పెద్దల మాటల వారికి చెవిలో అమృతం పోసినట్టుగా అనిపించాయి. అంతే, ఇంకా ఎగిరికి ఎత్తేశారు. చాలా ఆనందం. ఆ విషయాన్ని నల్లుకి చెప్పాలని జగ్గుకి చెప్పాలని నల్లు ఆప్తగా. అంతలో ఒకరినొకరి కలవడం, చెప్పడం ఇక చాలు. ఇక మీరు చెప్పకూడదు, మీరు వినకూడదు. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగా పీల్చుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నామది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది అనువంటే ఉంటుందమ్మా ప్రేమ అడచాలి అనుకున్నామా చేసుకుందామా హంగామా ఇలా సాగిన వారి లవ్ జర్నీ మొదటి అడుగు నుంచి 6 అడుగులు సాగి 7వ అడుగుకు దారితీయడం చాలా ఆనందకరం. మొక్కని తొడిగిన ప్రేమ, పుష్పాలు రచించడానికి కారణమైన తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు శతకోటి నమస్కారాలు. చిగేలంది మా ఇంటి పెళ్లి కళగా చేతులు ముడి వేసే మంది వారే వీరే పోయేల తల్లి కలిపిన పంచంగాయలలో ఇప్పుడు సువార్తంగా ఎదురైంది చల్లని వేళ కళ్యాణ లీల అద్దరద్దరగొట్టుడోలు బాజాల బీటు బురు బుయ్యలు మోత మోగించేటట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జరగ నమ్మెట్టు అరే అరే అదరదరగొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి వారమంతా వాలిపోయాం విడిదింట పల్లో పడి పల్లకిని మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమలక్ష్మిని తీసుకెళ్తాం మా వెంట ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అద్దరద్దరగొట్టుడోలు బాజాల బీటు బురు బుయ్యలు గేటు మోత మోగించేటట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జరగ నమ్మెట్టు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అద్దరద్దరగొట్టుడోలు బాజాల బీటు బురు బుయ్యలు గేటు మోత మోగించేటట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జరగ నమ్మెట్టు
గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యను సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచను లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో వాళ్ళు కళ్ళకే నచ్చినవు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందేగా పోరికి తినగా తుझ पे फिदा होगा సారొస్తారా రత్తా రత్తా రత్తారే జావతే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారా రత్తా రత్తా రత్తారే జావతే ఇస్తారా రత్తా రత్తారే मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోల్ అయ్యవారమంటే ఏలూరే అలనవారు మంచం నెల్లూరే मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस